బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో రాత్రి కాగానే చలి ప్రభావం ఎక్కువవుతుంది. గడిచిన 4 రోజుల నుంచి రోజురోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది నుంచి చలిగాలులు వీస్తూ ఉండడంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సముద్ర భూభాగానికి షాద్నగర్ ప్రాంతం 2000 మీటర్ల ఎత్తు ఉండడంతో చలి ఎక్కువగా ఉంటుంది. తెల్లవారుజాము నుండే పొగమంచు కమ్ముకుంటూ ఉండడంతో వాహనదారులు వాహనాల లైట్లతో ప్రయాణిస్తున్నారు. ఉదయం 8 గంటలకు కూడా సూర్యుడు కనపడకపోవడంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఇక మధ్యాహ్నం కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగినా సాయంత్రం కాగానే వాతావరణం చల్లగా మారిపోతుంది. ఉదయం కాగానే పొలం పనులకు వెళ్లే రైతులు, పాలు పోసేవాళ్లు, పేపర్ బాయ్స్ చలిలో ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లో ప్రజలు చలి నుంచి కాపాడుకోవడానికి మంటలు వేసుకుని అక్కడే కూర్చుంటున్నారు. రానున్న జనవరి నెలలో చలి ఇంకా ఎక్కువగానే ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. తెల్లవారుజామున విపరీతంగా మంచు పడుతూ ఉండడం, రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు కనపడకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండడంతో వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో రాత్రి కాగానే చలి ప్రభావం ఎక్కువవుతుంది. గడిచిన 4 రోజుల నుంచి రోజురోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది నుంచి చలిగాలు వీస్తూ ఉండడంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇక సముద్ర భూభాగానికి షాద్నగర్ ప్రాంతం 2000 మీటర్లు ఎత్తు ఉండడంతో చలి ఎక్కువగా ఉంటుంది. తెల్లవారుజాము నుంచే పొగమంచు కమ్ముకుంటూ ఉండడంతో వాహనదారులు వాహనాల లైట్లతో ప్రయాణిస్తున్నారు. ఉదయం 8 గంటలకి కూడా సూర్యుడు కనపడకపోవడంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఇక మధ్యాహ్నం కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగినా సాయంత్రం కాగానే వాతావరణం చల్లగా మారిపోతుంది. ఉదయం కాగానే పొలం పనులకు వెళ్లే రైతులు, పాలు పోసేవాళ్లు, పేపర్ బాయ్స్ చలితో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో ప్రజలు చలి నుండి కాపాడుకోవడానికి మంటలు వేసుకుని అక్కడే కూర్చుంటున్నారు. ఇక రానున్న జనవరి నెలలో చలి ఇంకా ఎక్కువగానే ఉంటుందని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. తెల్లవారుజామున విపరీతంగా మంచు పడుతూ ఉండడం, రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు కనపడకపోవడం, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండడంతో వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరు గంటలకు బాయి కాడికి పోయేది ఉంటుంది. బాయి కాడికి పోవాలంటే కూడా చలికి లేవు అవుతలేదు, పోతలేము. 7-7:30 అవుతుంది. బయటికి వెళ్ళాలంటే విపరీతమైన చలి ఉంది. ఈ చలికి ఏం చేయలేకపోతున్నాము. మంట పెట్టుకొని కూర్చొని కాపుకొని
కొంచెం వెచ్చగా అయిన తర్వాత మళ్ళీ బయటికి పోతే కూడా మళ్ళీ కొద్ది దూరం పోగానే మళ్ళీ చలి పెడుతుంది. సాయంత్రం కూడా అదే పరిస్థితి ఉంది. రోజు ఈ వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది. చలి ఎక్కువైతుంది. పొద్దుగాల 6 గంటల నుంచి మంకూరు ఎక్కువ వస్తుంది. పొద్దుగాల 7, 8 అయిన దాకా కూడా లేవనికి అయితలేదు. అందుకే ఆ చలికి మంటలు పెట్టుకొని ఉంటున్నాము. ఈ సాయంత్రం కూడా 6 కాకముందే చలి పెడుతుంది, మంకూరు వచ్చేస్తుంది. అట్లని మేము మంటలు పెట్టుకొని ఇందాక